ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంటు, వరద సాయం తదితర అంశాలే ప్రధాన ఎజెండాగా ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. నేడు సాయంత్రం 4:30కు ప్రధాని మోదీతో సమావేశమవుతారు చంద్రబాబు. అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలుస్తారు. మంగళవారం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్లతో భేటీ అవుతారు. బుడమేరు సహా రాష్ట్రాల్లో వరదలపై కేంద్రానికి నివేదిక సమర్పించిన తర్వాత తొలిసారి ప్రధానిని చంద్రబాబు కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పోలవరం ప్రాజెక్టుపై కీలకంగా చర్చించనున్నారు. రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం, వరద సహాయ నిధులపై చర్చలు జరపనున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడడం, పోలవరం నిర్మాణానికి ముందస్తు నిధులపై కూడా చర్చలు జరపనున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఈ రోజు సాయంత్రం 4:30 గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైంది. అదేవిధంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. రేపు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీతో పాటు నిర్మలా సీతారామన్ తో కూడా చంద్రబాబు భేటీ కాబోతున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ సంబంధించినటువంటి అంశంతో పాటుగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఇప్పటికే తీవ్ర స్థాయిలో గందరగోళం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమస్య పైన కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలని చెప్పి కూడా చంద్రబాబు కోరేటువంటి అవకాశం ఉంది. ఇక వరద సహాయానికి సంబంధించినటువంటి అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే వరద సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించి ఆయా నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేరుగా ఖాతాలో జమ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వరద సహాయానికి సంబంధించినటువంటి నిధులు విడుదల, అదేవిధంగా ప్రాజెక్ట్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మోడీతో చంద్రబాబు చర్చించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రులతో అమిత్ షాతో రేపు కూడా సమావేశం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక పోలవరంకి సంబంధించినటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశం కీలకంగా మారింది. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ సంబంధించినటువంటి అంశం కూడా, విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసేటువంటి అంశం తన కీలకంగా మారింది. అందులో భాగంగానే విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మోడీని వినతిపత్రం ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యమంత్రి. అదేవిధంగా అమరావతికి సంబంధించినంత వరకు కూడా ప్రపంచ బ్యాంక్ నిధులు విడుదల కావాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశం మీద కొంతవరకు టెక్నికల్ సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించాలని చెప్పి కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుతారు. అదేవిధంగా పోలవరం నిర్మాణానికి సంబంధించి నిధులకు సంబంధించి ముందస్తుగా నిధులపై కూడా కొంతవరకు చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పోలవరం అంశం చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశాలపైన కూడా కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద 2 రోజుల పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన జరగబోతోంది. ఢిల్లీ పర్యటన తర్వాత ఎలాంటి అప్డేట్స్ వస్తాయి, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందేటువంటి వరద సహాయం, అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, పోలవరం సంబంధించినటువంటి అంశం, విశాఖ ఉక్కును విలీనం చేసేటువంటి అంశం, అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ కి సంబంధించిన అంశాలు, ఈ మొత్తం అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.